ఈరోజు మనము టమాటా గ్రేవీ కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను, ఒక 5 టమాటాలు తీసుకున్నాను, కొంచెం బఠానీ తీసుకున్నాను, కొంచెం మిల్లి మేకలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. దానికి కావాల్సిన అందులో ఆ గ్రేవీ కర్రీలోకి మసాలాలండి. ఇవి కొంచెం దాల్చిన చెక్క, కొంచెం తారపువ్వు, 2 ఇలాచి, 3 లవంగాలు, అనాస్ పువ్వు కొంచెం వేస్తున్నాను, 3 బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ పోపు వేసుకుందాం అండి. ఉల్లిపాయ ముక్కలు వేగి లోపల టమాటా మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి కళాయి పొయ్యి పెట్టుకున్నాము, నూనె పోస్తున్నానండి. ఒక 4 స్పూన్లు నూనె వేస్తున్నానండి. ఇంకోండి మసాలా దినుసులు వేసేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నానండి. మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఈ కొబ్బరి వేద్దాము. ఇవ్వండి కొబ్బరి నలిగిపోయింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. టమాటాలు కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇవ్వండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా. ఇప్పుడు ఈ మిల్లి మేకలు బఠానీ కూడా మనం వేసేసుకుందామండి కర్రీలో. ఇవ్వండి వేసేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. ఇంకోండి కొంచెం వేగాయి కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. ముందే వేయకూడదండి, ముక్కలు ఏగనివ్వదు. అల్లం పేస్ట్ అడిగటేస్తుంది, ముక్కలు ఏగవు. అందుకని కొంచెం వేగాక నేను అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం ఇలా కలుపుకొని అప్పుడు మనం ఇందాక టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదండి, అవి వేసుకుందాం. ఇంకోండి కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఈ టమాటా మనం మిక్సీ పట్టుకున్న టమాటా కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. ఇందులో వేసేసుకొని ఇలా కలుపుకుందాం. ఇంకోండి కొంచెం పసుపు, ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇవ్వండి ఒక 5 నిమిషాలు వేగింది కదా. ఇప్పుడు కారం వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేసాను. వేసి కలిపేసుకుందామండి. కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇంకోండి కలిసిపోయింది కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. ఇంకోండి వాటర్ పోసేస్తున్నాను. పోసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందామండి. ఇంకోండి కలిపేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, దగ్గరికి పడిపోయింది కదా. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఇంకోండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇంకోండి కలిపేసుకున్నాం కదా. 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేద్దాం. ఇంకోండి 2 నిమిషాలు అన్నాను కదా, అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేస్తున్నానండి. ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ కానీ రోటీకి కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని పులకాకు కానీ తింటుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం వదిలిపోద్దండి ఇలా చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.